సందేహాలు వద్దు. ఏ అయితే సింధూర ఆపరేషన్ కొనసాగుతుందో ఆ ఆపరేషన్లో అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. అనేక మంది వివిధ రకాలుగా అనుకున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. సింధూర ఏ విధంగా అయితే ఆపరేషన్ మొదలుపెట్టిందో దానికి మొదలుపెట్టినటువంటి వ్యక్తులు ఎవరు, ఉగ్రవాదులు భారతదేశంలో ఏ విధంగా చొరబడ్డారు, ఎప్పటి నుంచి భారతదేశం మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటిది ప్రధాన వార్త. అందుకోసమే సందేహాలు వద్దు అనేటువంటిది ప్రధాన వార్తలు అనేది జరిగింది. ఆపరేషన్ సింధూర్ పై సందేహాలు వద్దు, ఆత్మగౌరవం రక్షించబడ్డాకే శాశ్వత పరిష్కారం జరగాలి. గొడవలు సృష్టించి పెంచి పోషిస్తున్నది ఉగ్రవాద సంస్థలే. పహల్గామ్ దాడిలో సామాన్యుల ప్రాణాలు తీశారు. శాంతి మార్గంలో ఉన్న భారత్ను రెచ్చగొట్టారు. భారత్లోని ప్రధాన నగరాలపై ఉగ్రవాదుల కన్ను. దెబ్బకు దెబ్బ, దాడులకు ప్రదడులు భారత సైన్యం. పోరాట పటిమ అద్భుతం. భారత సైనికుల ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నారు. ఆధునూతన యుద్ధంలో అలుపెరుగని యుద్ధ సాహసవంతులు. భారత సైనికులు ఇకనైనా రెచ్చగొట్టడం మాని విధంగా ముందుకు రావాలని ఉగ్ర సంస్థలకు ప్రపంచ దేశాల సూచన. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రమిస్తే ఇంతకు ఎక్కువ అనుభవిస్తారు. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన వార్త. ఇవాళ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది ఎవరంటే, ఉగ్రవాద సంస్థలు నిజంగా భారతదేశం మీద ప్రయోగం చేసింది ఎందుకోసం అంటే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడం కోసం. కానీ మరి భారతదేశంలో ఉన్నటువంటి చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశ ప్రజలు ఊరుకుంటారా? భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు పుట్టినటువంటి భారతదేశ గడ్డ మీద అల్లర్లు సృష్టించి అక్రమార్గంలో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే దేశ ప్రజలే కాదు ఎవ్వరు కూడా ఊరుకోరు. అందుకోసమే ఇలా ఉగ్రవాద సంస్థలకు ధీటైన సమాధానం చెప్పడం జరిగింది. దానికి సందర్భమే సింధూర్ ఆపరేషన్ అనే నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన ప్రధాన వార్త. ఎప్పుడెప్పుడు జరిగింది, ఏం జరిగింది? ఉగ్రవాద సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారని భారతదేశ ప్రజలు ముమ్మాటికి తప్పుపట్టారని డాక్టర్ బరిగెల శివ స్పష్టం చేశారు. సామాన్యుల ప్రాణంలో కిరాతకంగా హతమార్చిన ఉగ్రవాదులను కనికరించొద్దన్నారు. ఉగ్రవాద సంస్థలు దాడులకు రెచ్చగొట్టడం ఇదేమి కొత్త కాదన్నారు. 1971 నుండి మొదలుకొని నేటి వరకు అనేకసార్లు పాకిస్తాన్ చెందిన టెర్రరిస్టులు భారత సైన్యంపై దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా పాకిస్తాన్ ప్రాంతానికి చెందినవిగా గుర్తించబడుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లోనే అత్యంత ధనికమైన దేశంగా పేరు పొందిన అమెరికా దేశాన్ని 2011లో భయంకరంగా దాడి చేసింది ఉగ్రవాద సంస్థేనన్నారు. భారత సరిహద్దుల్లో నిర్వహిస్తున్న భారత సైనికులకు ప్రపంచవ్యాప్తంగా పేరుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాణం విలువ తెలియని సంస్థ ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి ఉగ్రవాద సంస్థ అన్నారు. సామాన్యుల ప్రాణాలతో చిలగాటలాడుతున్న ఉగ్రవాద సంస్థలు ఎన్నిటికైనా ప్రమాదమే అన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి మొదలైంది, ఎప్పటి నుంచి భారతదేశమైన దండయాత్ర చేస్తున్నారు, భారతదేశమైన ఉగ్రవాద సంస్థలు ఎన్ని రకాల కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో మనం చూసిన దానికి సంబంధించిన ప్రధాన వార్త. సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. అనేకసార్లు భారత్పై పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థలు క్రూరమైన దాడులు నిర్వహించి సైనిక బలగాలను ప్రాణనష్టం చేయడమే కాకుండా పలు ప్రాంతాల ఆస్తులను ధ్వంసం చేసినప్పటికీ భారత్ ఎన్నోసార్లు ఓపిక పట్టిందన్నారు. మితిమీరిన విశ్వాసంతో ఉగ్రవాద సంస్థలు భారతదేశంపై దాడులకు ఎగబడుతూ భారత సైన్యంతో పాటు చివరకు సామాన్యుల ప్రాణాలు తీసేసే స్థాయికి దిగజారడం వల్లనే ఆపరేషన్ సింధూర్ ప్రయోగిస్తూ భారత వైమానిక దళాలు ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేశారు. 370 జీవోను రద్దుపరిచి కాశ్మీర్ ప్రాంతాన్ని భారత అంతర్భాగం కలుపుకున్నందువలన ఉగ్రవాదులు పలుమార్లు దాడులకు ఎగబడుతున్నారు. 370 జీవో రద్దయ్యే వరకు కాశ్మీర్ పాకిస్తాన్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేవారన్నారు. కాశ్మీర్తో మొదలైన పంచాయతీ దాడులకు దారితీయడం, ఉగ్రవాద సంస్థలు ఉసిగొల్పడం, చివరికి సామాన్యుల ప్రాణాలను తీసేసే స్థాయికి రావడం అనేది భయంకర కుట్రల్లో కూడిన మూర్ఖత్వం అన్నారు. 300 జీవో రద్దు చేసుకొని కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకున్నప్పటికీ ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం దాడులు నిర్వహించిన 9 ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ అంతర్భాగంలో ఉన్నట్లుగా సైనిక దళాలతో పాటు దేశ ప్రజలు భావిస్తున్నారు. కాశ్మీర్ ప్రాంతాన్ని కొంత భాగమైన చైనా ఆక్రమించుకోగా మరికొంత భాగం పాకిస్తాన్ ఆక్రమించుకుందని సరిహద్దుల ప్రాంతాల్లో జీవిస్తున్న పాకిస్తాన్ చైనా ప్రాంతాలు వెల్లడిస్తున్నాయన్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరోజు భారతదేశ సైనికులు వాళ్ళ స్థావరాలపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాడులు నిర్వహించలేదన్నారు. భారతదేశ అంతర్భాగమైన కాశ్మీర్లో జీవిస్తూ
స్థావరాలు ఏర్పరచుకొని కొంతమేర పాకిస్తాన్ కొంతమేర చైనా లబ్ధి పొందుతున్నప్పటికీ కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థలు స్థావరాలు ఏర్పడుతూ భారతదేశాన్ని నైతికంగా దెబ్బతీయడమే కాకుండా కుట్రపూరితంగా సందర్భాలు లేకుండా దాడులు వేసినాడు భారత సైనిక దళాలు పసిగట్టు లేకపోతున్నారు అనుకోవడం పచ్చి దుర్గమరుగు. సామాన్యుల అమాయకులు 20 మంది భారతీయులను అకారంగా చంపినందుకు భారత సరిహద్దుల్లో ఉన్న సైనిక దళాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రదాలను పాల్పడి ఉగ్రవాద సంస్థలపై దాడులు చేస్తున్నారు. పరిణామాలు ఏమైనా సరిహద్దు లోపల చొరబడి దాడులు నిర్వహించినది మాత్రం ముమ్మాటికి ఉగ్రవాదులైనప్పటికీ అలాంటి వాళ్ళని క్షమించరా నేరగాళ్ళుగా పరిగణించాల్సిందని చెప్పడానికి ఏమాత్రం సాహసం లేదు. విశ్వసిస్తూ నమ్ముతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించి ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిన ఉగ్రవాద సంస్థలు ఎప్పటి నుంచి భారత్ పైన దండయాత్ర చేస్తూనే 370 జీవో రద్దయినప్పటికీ ఒక పక్కన చైనాకు సగభాగం 20%, ఇంకో 20% పాకిస్తాన్ బార్డర్లో 50% భారతదేశానికి కాశ్మీర్లో ఉన్నటువంటి సగం తీసుకున్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో భయంకర పరిస్థితి ఏంటంటే ఇవాళ 370 రద్దయినప్పటికీ కొంతమంది కావాలని చైనా దేశానికి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ కూడా చైనాలో ఉన్నటువంటి అనేక మంది మీద భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతదేశ ప్రజలు వివిధ రకాలుగా అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఒక పక్కన చైనా దేశంతో పాటు మరో పక్కన పాకిస్తాన్తో కూడా భారతదేశ ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆర్మీ సంబంధించినటువంటి వ్యక్తులే కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందే కానీ అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ 370 జీవో రద్దయినప్పుడు కూడా అలజడి లేదు. కానీ మొన్న ఉగ్రవాద సంస్థలు వేసినటువంటి భయంకరమైనటువంటి దాడుల వెనుక ఇలా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు వాళ్ళు చేసిన దాడికి ప్రతిదాడి తీసుకున్నటువంటి నేపథ్యంలో భారత్ ముందు వరుసలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.